ఆ రోజు నువ్వు నాన్న నన్ను పిలిచి ఏదో చెప్పబోతుంటే కేశవ్ అంకుల్ వచ్చి డిస్టర్బ్ చేశాడు. మీరు నాతో చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటి బామా? చెప్పు బామ్మా. అప్పుడు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేకుండా పోయిందమ్మా. నాకేం అర్థం కావట్లేదు. చెప్పవలసిన అవసరమే లేనప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. నేను మందులు వేసుకోవాలి. నా డ్రెస్సింగ్ టేబుల్ మీద మాత్రలున్నాయి. వెళ్ళి తీసుకురా. వెళ్ళి తీసుకురా అమ్మా. వెళ్ళి. విశ్వ, గణేష్, విశ్వ వచ్చాడు. అమ్మ నన్ను తీసుకొచ్చాడ్రా. ఏరక్క కనిపించడం లేదురా. విశ్వ, అమ్మ నాన్న ఇక్కడ లేరు. ఎక్కడున్నారు విశ్వ? చెప్పు విశ్వ. మీ అమ్మ నాన్నల్ని తీసుకురాలేదు. అబద్ధం చెప్పుకో. గణేష్ని తీసుకొచ్చినప్పుడు కూడా సర్ప్రైజ్ అంటూ ముందు నాకు చెప్పలేదు. ఇప్పుడు కూడా నన్ను ఆట పట్టించడానికి వాళ్ళెక్కడో దాచిపెట్టి తీసుకురాలేదని చెప్తున్నావు. త్వరగా చెప్పు విశ్వ, అమ్మ నాన్న ఎక్కడా? కాంట్రాక్టర్ వేరే ఊర్లో పని కోసం మీ అమ్మా నాన్నల్ని మరికొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారంట. ఏ ఊరు తీసుకెళ్లారని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియదని చెప్పారు. మా అమ్మకు కొంచెం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేను వెళ్ళి అన్ని ఊర్లు తిరిగైనా సరే మీ అమ్మా నాన్నలు తీసుకొస్తాను. ఏదో మా అన్నయ్యకి పియ్యేలా ఉన్నాం కాబట్టి ఆయనకి సలహాలు ఇచ్చు, అంతేగాని నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు. అయినా నా మందు, నా ఫుడ్, నా చిలకొట్టుల గురించి తప్ప నేనెవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా నా మానా నేనేదో బతుకుతున్నాను. అయినా కూడా మీరందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారేంట్రా? మీ మానాన మీరుంటే మీ విషయాల్లో నేనెందుకు జోక్యం చేసుకుంటాను? ఏయ్, పిచ్చివాగుడు వాగద్దు. ఆ వనితికి ఆశ చూపించి హైదరాబాద్కి రప్పించింది ఎవరు? మీరే కదా. కోరి పిలిపించుకున్నప్పుడు ఆమెను ఎంత గౌరవంగా చూసుకోవాలి. ఓ ఆడదాన్ని అవమానించి పంపిస్తారా? నిన్ను నేను వదలను రోయ్. ఆవిడ గారికి ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువే ఇచ్చాం. ఓ తిరుగుబోతో చేతులు కలిపి ఈ ఇంటికి మహారాణి అయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తన గోతిని తనే తవ్వుకున్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాలి అనుకునే వాళ్ళకి శాలువా గప్పి సన్మానం చేయలేం కదండి. అందుకే మెడబట్టి బయటికి గెంటేశాను. వెధవ కబుర్లు చెప్పడం మానేసి మర్యాదగా వనితను ఎక్కడికి పంపించవచ్చు? ఎక్కడికి వెళ్ళిందో ఎవరి కోసం వెళ్ళిందో నాకేం తెలుసండి. ఇక్కడ సీన్ రివర్స్ అయింది కదా. మళ్ళీ ఎవరికో స్కెచ్ వేయడానికి వెళ్ళుంటుంది పాపం. తనేం చిన్నపిల్ల కాదు కదండి దారి తప్పిపోవటానికి. మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళ ఊరే వెళ్ళుంటుంది. మీరు కూడా దానికోసమే అక్కడికి వెళ్ళారని నాకు తెలుసు. మర్యాదగా అడుగుతుంటే తిక్క తిక్కగా సమాధానం చెప్తావేంట్రా? వనితను ఎక్కడికి పంపించాం? రవి, నేను చెప్పేది వినకుండా మీరు ఆవేశపడటం ఏమీ బాలేదు. ముందు మీరింటికి రండి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మంచి మనసున్న మీ భార్య సుమిత్ర కూడా ఉంది. ఆవిడ చెప్తే మీకు అన్ని అర్థం అవుతాయి. ఏమైంది సావిత్రి? ఎందుకు ఏడుస్తున్నావు? విశ్వ, మా అమ్మ నాన్నలు తీసుకురావడానికి వైజాగ్ వెళ్ళాడు. కానీ వాళ్ళు అక్కడ లేరమ్మా. లేకపోవడం ఏమిటి? ఎక్కడికి వెళ్ళారో తెలీదా? తెలీదమ్మా. కాంట్రాక్టరు అమ్మ నాన్నల్ని పని కోసం ఇంకేదో ఊరు తీసుకెళ్లాడట. ఎక్కడికి వెళ్ళారో తెలీదమ్మా. సరే ఏడో, ఊరుకో. నువ్వేం బాధపడదు, వాళ్ళని నేను వెతికిస్తాను. ఏడవద్దమ్మా, వెతికిస్తానని చెప్పాను కదా. మీరు మాత్రం ఎలా వెతికిస్తారమ్మా? అక్కడున్న వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు వాళ్ళ అడ్రస్ ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది? అమ్మని చూడలేనేమో.